గోదావరిఖనిలోని జెనిక్ భవన్ లో శనివారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు కె సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ అండ్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ మహనీయుని సేవలను కొనియాడారు. అంబేద్కర్ చూపిన మార్గంలో సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డాక్టర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లో జన్మెత్తి భారతదేశంలో అత్యంత చదువుకున్న మేధావిగా లండన్లో బారిస్టర్ చేసి ఈ దేశానికి వచ్చి రాజ్యాంగ మహాసభకి అధ్యక్షత వహించి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన మహానుభావుడు. రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారతదేశంలో 140 కోట్ల మంది గర్వంగా తిరిగే పరిస్థితి ఏర్పడింది. మనకి రాజ్యాంగం రాయకముందు అస్పృశ్యత, అసమానతలు, వ్యత్యాసాలు, నేరమైన ధనవంతుల అభిప్రాయాలు ఉండేవి. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళందరం సుఖంగా ఉండటమే కాదు, ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి, కంపల్లి సమ్మయ్య, జట్టి శంకర్రావు, వికాస్ కుమార్ యాదవ్, రవీంద్రారెడ్డి, జీవన్ జోయల్, వడ్డేపల్లి దాస్, ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, గరిగ స్వామి, నిరెడ్డి సాగర్, హనుమన్ల నవీన్, తిరుపతి గౌడ్ బాబు, గడ్డం వెంకటేశ్వర్లు తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.